మనం ఇంట్లో డ్రైవర్ కాబట్టి సచ్చినట్టు 5కి లేయాల్సింది, ఎందుకంటే డ్యూటీ చేయాలి కదా, లేకపోతే తరిమేస్తారు. ఇదే 5 గంటలకి నేను కాలేజీకి లేచుంటే ఈ పాటికి ఇంటికాడు ఉండి నేను, ఎందుకంటే నేను పొద్దున్నే 5 గంటలకు లేలేకపోయినా, అంత బద్ధకం వేసింది నాకు అప్పుడు కాలేజీ పోయేటప్పుడు. ఎప్పుడు పొద్దున్నే డోర్ తీసిన వెంటనే నా ఎదురుగా పిల్లు ఉంటుంది, అదేందో నాకు అర్థం కావడం, నన్ను దూడుకున్నది. కోవిట్లో ఇప్పుడు చలికాలం కాబట్టి మనకు 6 అయినా కానీ తెల్లారదు, కొద్దిగా మబ్బుగా ఉంటుంది. ఇంకా పిల్లకాయలు వచ్చే సమయం అయింది, ఇంకా వాళ్ళని స్కూల్ వేసి పెట్టాలి కదా, బండి అనేది స్టార్ట్ చేయాలి, ఎందుకంటే ఇంజిన్ వేడి ఎక్కాలి కదా. ఇంజిన్ వేడి ఎక్కన పోయినా ఒక బండి అనేది ఎత్తిపోతుంది. ఆ బండి ఏంద్రా అంటే రిమోట్ ఆన్ చేసేది ఆఫ్ చేసేది, కొన్ని బండ్లు ఏంద్రా అంటే ఈ విధంగా బటన్ అనేది ఉంటుంది, ఆన్ చేసేది ఆఫ్ చేసేది. నా బండి కూడా ఉన్నది. 9 నెలల్లో స్కూల్ తెరిచారు ఇక్కడ. సో అప్పుడు నా కోవిట్ అతను ఏం చేసినాడు అంటే బండి లోపల మొత్తం నీట్ గా క్లీన్ చేయించేసినాడు. ఇంటికా నుంచి వచ్చేటప్పుడు పిల్లి శబ్దం అనేది రాలా. ఎప్పుడైతే ఈ ట్రాఫిక్ లైట్స్ కూడా ఆగినా అప్పుడు పిల్లి శబ్దం అనేది వచ్చింది నా బండి లోపల. ఇంకా బండిలో వచ్చే పిల్లకాయ అయితే ఓని కేకలేస్తాడు, అమ్మ పిల్లున్నది అని చెప్పి. ఇంకా స్కూల్ దగ్గర పోయిన బండి ఆపేసి ఎతుకుతున్నాం పిల్లున్నది లేదని చెప్పి. ఆ పిల్లి ఎట్ట పోయిందో తెలియదు, ఎతికినాం అయితే దొరకలా మాత్రం మొత్తానికి. ఈ విధంగా కోవిట్ లో చాలా మంది బండ్లు ఏంటంటే ఇంజిన్ కింద పిల్లి అనేది దూరిపోతాయి. ఆ పిల్లి ఎట్ట చచ్చిపోయిందో తెలియదు. ఇంకా నేను రూమ్కి వచ్చే లోపల దాదాపు 1 గంట అయిపోయింది, ఎందుకంటే అంత ట్రాఫిక్. గానీ గట్టిగా సబ్స్క్రైబ్.